మొన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము ఏప్రిల్ మాసము 2వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము, ఇష్టమైనది అడుగుము. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనమందు, నీకు దేన్నిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుము. మన యొక్క ఇష్టములను మనలోనే అణుచుకొని పెట్టుకుని ఉండవచ్చును. దానిని ప్రార్థనతోనూ కృతజ్ఞతా స్తోత్రములతోనూ దేవునికి తెలియజేయవలసింది మన యొక్క బాధ్యత. ఒక రోజున ప్రభు గిబ్యోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుము అని అడిగాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నేడును మన ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమతో హక్కున చేర్చుకుని, నా కుమారుడా, కుమార్తె, నీకిష్టమైన దాన్ని నా వద్ద అడుగుము అని చెప్పుచున్నాడు. కావున మనం విశ్వాసముతో ప్రభు వద్ద అడుగుదుముగాక. ఆయనే మన యొక్క మనోవాంఛలను మనకు అనుగ్రహించువాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును. 37వ కీర్తన 4వ వచనం. బాల్యమునందు ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకింపబడిన సొలొమోను ప్రభు వద్ద తన ఇష్టమును తెలియజేసెను. ఆయనకు కోరిక అంతయును దేవుని ప్రజలను న్యాయము జరిగించినట్టు వివేకము గల హృదయము తనకు కావలను అనుటే ఉండెను. అప్పుడు దేవుడు సొలొమోను చూచి, నీ హృదయమునందు ఈ ప్రకారము యోచించుకుని, నీవు ఐశ్వర్యమైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమైనను దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను ఎవరి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివి నీకేయబడుట మాత్రముగాక, నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగుని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదును అని చెప్పాను. అవును, మన ప్రియ ప్రభువు మనము తలంచు వాటికంటేను ప్రార్థించు వాటికంటేను మిగుల అత్యధికముగా మనలను ఆస్వాదించువాడు. మనము అడుగు వాటిని మనకు దయచేయును. మనము అడగని గొప్ప ఔన్నత్యమును కూడా అనుగ్రహించును. ఆయన వలె కనికరమును దయ్యు గలవారు వేరెవ్వరూ లేరు. ఆయన వలె మనపై అక్కరియు శ్రద్ధయు గలవారు వేరెవ్వరు కలరు. కావున ఆయన యొక్క కనికరమును నమ్మి కృపాసనము యొద్దకు సమీపించదుముగాక. ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళిన ఒక కుటుంబ సభ్యుడు వారు వెళ్ళిన కారణము గూర్చి ఇలాగున తెలియజేసింది. సొలొమోను కోరుకున్న వాటినన్నిటినీ దేవుడు ఆయనకు అనుగ్రహించెను. అదేవిధముగా రాజైన సొలొమోనును వెతుక్కుంటూ భూదిగంతాల నుండి వచ్చిన షేబాదేశపు రాణి ఆమె ఇష్టపడి అడిగిన వాటినన్నిటినీ ఆమెకు దయచేసెను. అందుచేత సొలొమోను కంటే గొప్పవాడైన ప్రభువు వద్ద మా యొక్క హృదయమునందు గల కొన్ని విజ్ఞాపనలను ప్రార్థనలను అర్పించి దిట్టమైన జవాబును పొందుకొనుటకే ప్రభు యొక్క దేశమునకు వెళ్ళాము అని చెప్పాను. దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను షేబా దేశపు రాణికి ఇష్టమైన బహుమతులను ఇచ్చెను అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము కదా. సొలొమోను కంటే గొప్పవాడు మీ సమీపమునందు నిలబడి ఉన్నాడు. మీ యొక్క అవసరతలన్నిటినీ ఆయన దర్శించును. ఆయన్ని తేరి చూడుడి. నేటి ధ్యానమునకై నీ మనసునకు ఇష్టమైనదేదో చెప్పుము, దానినే నేను నీ ఎడల జరుపుదును. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. నేటి వేద పఠనము ఉదయము న్యాయాధిపతుల గ్రంథము 16, 17 మరియు 18 అధ్యాయములు. సాయంత్రము లూకాసు వార్త 7వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.